నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇప్పుడు నేను వైజాగ్ బీచ్లో ఉన్నాను. బీచ్ అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఎటువంటి స్ట్రెస్సెస్ ఉన్నా కూడా నేను బీచ్కి వెళ్తే చాలా రిలాక్స్ అయిపోతాను అనమాట. సో అందులో కూడా ఇదైతే గోకుల్ పార్క్. మేము బస్సులో వెళ్ళాము. సో ఆ కిందకి వచ్చేసిన తర్వాత ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. బీచ్ చూసారా? సో ఇక్కడ వాకింగ్ చేసే వాళ్ళు, ఈవినింగ్ వాక్ వచ్చిన వాళ్ళు, నెక్స్ట్ చాలా పెద్దవాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు గెట్ టుగెదర్స్ అవుతారు. చాలా బాగుంటుంది. ఎంత టైం అయినా అలా స్పెండ్ చేసి ఇవ్వచ్చు వైజాగ్ బీచ్లో అయితే. సో ఇది గోకుల్ పార్క్లో ఉన్న కృష్ణుని గుడి అన్నమాట. సో అక్కడ ఇది వ్యూ చూసారా? గుడి దగ్గర నుంచి వ్యూ అనమాట. నేను ఫుల్ జూమ్ చేసి చూపిస్తున్నాను. చాలా బాగుంది. సో వైజాగ్లో ఉన్న వాళ్ళకైతే ఈ విషయం చెప్పనవసరం లేదు, వైజాగ్ బీచ్ ఎంత బాగుంటుంది అన్నది. సో వైజాగ్ కాకుండా అందులో కూడా మన సబ్స్క్రైబర్ ఒకరు ఆర్కే బీచ్, వైజాగ్ బీచ్ చూపించండి అని అడిగారు కదా. సో ఇప్పుడు చూస్తున్నారా ఓవరాల్ వ్యూ అనమాట. ఇది గోకుల్ పార్క్ అని అంటారు ఈ వ్యూని. సో గోకుల్ పార్క్ కింద కొంచెం బీచ్లో మేమైతే ఆడుకుంటున్నాం. చూడండి, మా బాబు అండ్ మా హస్బెండ్ ఇద్దరు అలా ఆడుకుంటున్నారు. గోకుల్ పార్క్ ఏంటంటే గోకుల్ నందనుడు ఉంటాడు కదా, సో అక్కడ కృష్ణుడి విగ్రహం ఉంటుంది కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది. వీళ్ళిద్దరూ అయితే ఇలా ఆడుకుంటున్నారు బీచ్లో. సో ఇప్పుడైతే నేను ఎక్కడ ఉన్నాను అన్నది చుట్టూ లొకేషన్ చూపిస్తున్నాను. జస్ట్ కొత్తగా ట్రై చేశాను బయట వచ్చి షూట్ చేయటం. సో అది డాల్ఫిన్ నోస్ తెలుసు కదా మీ అందరికీ. మేము కలర్ ఆఫీస్ దిగి, కలర్ ఆఫీస్ నుంచి కిందకి డౌన్ ఉంటుంది, ఆ డౌన్ దిగామండి. అక్కడ ఏంటంటే మనకి గోకుల్ పార్క్ అనేది కనిపిస్తుంది. గోకుల్ పార్క్ తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తే ఆర్కే బీచ్ అనమాట. మేము వెళ్ళింది సండే కదా, సో సండే అయితే చాలా ఎక్కువ మంది ఉంటారు కదా, సో బీచ్కి వచ్చే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. అందుకని గోకుల్ పార్క్ కిందనే బీచ్లో మేము ఆడుకోవడానికని, పిల్లలతో కూడా బాగా స్పెండ్ చేయొచ్చు కదా అని చెప్పి మేము అక్కడే బీచ్లోనే ఆడుకున్నాం అనమాట. సో ఎప్పుడో చిన్నప్పుడు కట్టిన ఆ గుళ్ళు అవన్నీ గుర్తొచ్చాయి. సో హాస్ని అంది, టెంపుల్ కట్టు మమ్మీ, నాకు తెలియదు, కట్టడం రావట్లేదు అంటే తను అడిగిందని చెప్పి నేను టెంపుల్ కడుతున్నాను అనమాట. ఆ పక్కన చూస్తున్నారా, తను అయితే ఒక గోపురంలా కట్టింది. సో నువ్వు కట్టావని తెలియాలి కదమ్మా అని చెప్పి వాళ్ళ డాడీ ఒక ఫ్లాగ్ని కూడా పెట్టారు. ఏ తండ్రికైనా కూతురే కదండి ఎవరని, సో తన కూతురు కట్టిందని అందరికీ తెలియాలని చెప్పి ఫ్లాగ్ అయితే పెట్టేశారు. సో ఏదో ట్రై చేశాను. చాలా రోజుల తర్వాత చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట బీచ్లో పిల్లలతో కలిసి. మైండ్ మొత్తం రిలాక్స్ అయిపోయిందండి ఫుల్గా. సో ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా బీచ్కి వస్తే చాలా బాగా రిలాక్స్ అయిపోవచ్చండి. సో నేను కట్టిన గుడిని మీకు వ్యూ చూపిస్తాను. సో ఎలా ఉంది ఏంటి అన్నది చెప్పండి, ఓకేనా? మా గుడికి అయితే లోపలికి అలా వెళ్ళాలి. ఇది ఎంట్రన్స్ అనమాట, లోపలికి వెళ్ళే దారి. వెళ్ళిన తర్వాత ముగ్గు కనిపిస్తుంది. ఆ ముగ్గు తర్వాత స్టెప్స్. ఆ స్టెప్స్ ఎక్కిన తర్వాత కొన్ని అమ్మవారి గుళ్ళో ఎంట్రన్స్లోని చిన్న స్తూపంలా ఉంటాయి కదండి, సో అది నేను ట్రై చేశాను. దాని తర్వాత లోపలికి అలా గుడి లోపలికి వెళ్ళాలి. దానిపైన ఉన్నది గోపురం అనమాట. సో ఫ్రెండ్స్, ఎలా ఉంది నా గుడి అన్నది, బాగుందా లేదా అన్నది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.